హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇంకా చాలా రోజులు అవుతుంది, 3 డేస్ అవుతుందండి వ్లాగ్స్ చేయక. ఈరోజు అయితే ఈ వీడియోనైతే మీకు పోస్ట్ చేస్తున్నానండి. ఇంక ఈరోజు అయితే వ్లాగ్ వచ్చేసి ఇంకా ఆషాఢంలో ఈరోజు చివరి వారం కాబట్టి శుక్రవారం నేనైతే పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి. ఇంకా అమ్మవారికి ఏ విధమైన అష్టోత్తరం ఏ విధమైన పూజ చేసుకున్నా మీరైతే ఈ వ్లాగ్లో చూసేయండి. ఈరోజు అయితే ఇంటి ముందు చెట్టుకైతే చాలా పూలు పూసినాయండి. అసలు నేను రోజు మార్నింగ్ అసలు ఇంకా నేను చూసేసరికి ఎక్కువ ఉండట్లేదు, అందరు కోసుకుంటారు కాబట్టి ఇంకా నేను అంత చూడలేదండి. ఈరోజు అయితే చాలా పూలు ఉన్నాయి. ఇంక ఈ పూలతోటైతే నేను ఈరోజు అమ్మవారికి అర్చన చేయాలనుకున్నానండి. పూల అర్చన, పుష్పార్చన. ఇంక ఇంట్లో శంకుమల్లె పూలు, ఎల్లో పూలు అవి కూడా పూసినాయండి. ఇంకా కొన్ని కొన్ని అయినా మన ఇంట్లో పూలతోటి పూజ చేసుకుంటే ఇంకా ఆనందమే వేరుంటుందండి. నేను కూడా నిన్న పూలు కూడా తెప్పించుకున్నానండి. ఇంకెందుకంటే ఫ్రైడే కాబట్టి ఇంకెక్కువ పూలు అవసరం ఉంటుంది, కానీ పూల మాల కూడా అవసరం ఉంటుంది కదా అని అందుకోసమని పూలు తెప్పించుకున్నా. ఇంక ఇంట్లో ఈరోజు అయితే మందార పువ్వు కూడా పూసింది. ఇంకా కుండీలో పువ్వు కోయను అనుకున్నా కానీ ఇంక ఈరోజు ఫ్రైడే కదా అమ్మవారికి పెడదాంలే అని అయితే ఇంకా మందార పువ్వును, శంకు పువ్వులు, ఇంకా ఎల్లో పువ్వులు, ఈ చక్రం మల్లెలు ఇవన్నీ అయితే కోసుకున్నా. ఇంకా నేనైతే తెచ్చుకున్న పూలు ఇవి సన్నజాజుల మాల, ఇంకా చామంతి పూల మాల, చామంతి గులాబీలు అయితే తెచ్చుకున్నానండి. ఇంకా పూలైతే నేనైతే ఫ్రైడే వచ్చిందంటే ఎక్కువనే తెప్పిస్తానండి. ఎందుకంటే ఇంకా విగ్రహాలు, ఇంకా అమ్మవారి పటాలు, స్వామివార్ల పటాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా అన్ని అమ్మవార్లకు పెట్టాలి కాబట్టి ఇంకా పూలైతే ఎక్కువనే తెప్పించుకుంటూ ఉంటా. ఇట్లనైతే ఇంకా అన్నీ ఇక్కడ ఒక ఇట్లా పెట్టేసుకుంటేనైతే అక్కడ అరేంజ్ చేసుకోవడానికి అమ్మవారికి అలంకరణ చేసుకోవడానికి అయితే మంచిగా ఉంటుందని ఇట్లనైతే ముందైతే ఒకటి ఇట్లా బాక్సులలోనైతే వేసి అయితే పెట్టేసుకుంటా. ఇంకా కొన్ని అయితే ఇట్లా కవర్లు ఉంచేసినాయి, ఇంకా నేను పెట్టుకోవడానికని వేరే ఒక కవర్లో పెట్టుకొని అయితే ఫ్రిడ్జ్లో పెడతా. ఇప్పుడు ఈ బాక్స్లో మిగిలినవి కూడా మళ్ళీ కవర్లో వేరే కవర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటానండి. ఇంకా పూలైతే ఎక్కువనే తెప్పిస్తూ ఉంటా. ఇంకా ఇంటి ముందైతే ఇప్పుడు ముగ్గు వేసుకోవడానికి ముందైతే పూలు కోసుకొచ్చిందండి. ఇప్పుడైతే ముగ్గు వేసుకోవాలి. ఇంక ఇదైతే ఆరట్లేదండి, వర్షం పడుతుంది కాబట్టి అసలు నీళ్ళు ఎగ్గుకుంటలేదు, పీల్చుతలేదు. అందుకే మళ్ళీ అయితే నీళ్ళు తీసేస్తూనే ఉన్న వైపర్ తోటి. ఇక్కడనైతే గడపకైతే నిండుగానైతే పసుపు అయితే ఇట్లా అలంకరణ చేసిందండి. ఇంకా శ్రావణ మాసంలోనైతే గడపకైతే ఇట్లా కలర్ అయితే వేసుకోవాలండి. ఎందుకంటే ఇయర్ అయితే నేను గడపకి కలర్ వేస్తూనే ఉంటా, శ్రావణంలో కానీ కార్తీక మాసంలో కానీ. ఇట్లనైతే ఇంకా గడప మీదనైతే ఇట్లా బియ్యం పిండి, పసుపు, కుంకుమలతోటైతే అలంకరణ అయితే చేసుకున్నానండి. ఇంకా శుక్రవారం వచ్చిందంటే మనకైతే ఇంటి ముందు ముగ్గులు ఈ పని అయితే ఎక్కువనే ఉంటుందండి. పూజ పని కూడా ఎక్కువనే ఉంటుంది. ఇంకా నేనైతే ప్రసాదం చేస్తా కాబట్టి ఇంకా నాకు పని ఉంటుందండి. ఇంట్లో పని అయితే మొత్తం కంప్లీట్ అయితే చేసుకొని ముగ్గు అయితే వేస్తున్నా. ఇంకా స్నానం అంతా అయిపోయినాకనే నేనైతే ముగ్గు వేస్తానండి ఫ్రైడే రోజు. ఇంక ముగ్గు వేసిన తర్వాత ఇంకా పూజ కాడికే వెళ్ళిపోవచ్చు అని ఇంకా ముందైతే ముగ్గు వేసుకుంటా. తులసమ్మ ముందు అంత వేసుకోవచ్చు కాబట్టి ఇంకా హెడ్ బాత్ అంతా అయిపోయినాకనే వచ్చి అయితే ఇట్లా ముగ్గులు అయితే వేసుకుంటానండి. ఇంక ఇంటి ముందు కూడా మంచిగా గడప నిండుగా ముగ్గులు ఉంటేనే మనకు కూడా మంచిగా అనిపిస్తుందండి ఏ రోజైనా. ఇట్లనైతే నేను ఈరోజు పద్మ ముగ్గు వేసుకుంటున్నా. ఇంకా డైలీ పద్మ ముగ్గు లాగానే కానీ వేరే వేరే డిజైన్స్ లాగా మార్చుకుంటూ వేస్తానండి. ఇంకా నాకైతే ముగ్గులు వేసుడు, పూజ చేసుడు అయితే భలే ఇష్టం అండి. ఎక్కువ టైం అయితే ఇట్లా ముగ్గు వేయడానికి పూజ చేయడానికి అయితే ఎక్కువ టైమే తీసుకుంటానండి. ఎందుకంటే మార్నింగే లేస్తా అందుకోసమని. ఇంకా పని తొందరగా అవ్వాలని ఇంకా మార్నింగ్ లేస్తే ఈ పని తొందరగా అయిపోతుంది, మనకు కూడా పూజ కూడా కొంచెం నిదానంగా చేసుకుంటామండి. ఇంకా మనం మామూలు టైం లాగా రోజు లేచినట్టు లేస్తే ఇంకా ఫ్రైడే రోజు అస్సలు పని కూడా అవ్వదు. ఇంకా టెన్షన్గా పని కావాలి, తొందర టైం అవుతుంది అని అట్లా చేస్తే కూడా అసలు ఏం మనసును కూడా పట్టదండి పూజ చేస్తూ ఉంటే. అందుకోసమని నేనైతే తొందరనే లేస్తానండి. ఇప్పుడు 6:30 అట్లా అవుతుంది.
ఇంకా 7:30 అట్లా వరకైతే నా పూజ అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఇంకా టైంకి ఇంకా టిఫిన్, టీ అవన్నీ అయితే చేయొచ్చండి. ఇంకా ఫ్రైడే వచ్చిందంటే మనం కంపల్సరిగా కాళ్ళకైతే పసుపు రాసుకోవాలి. ఎందుకంటే ఇంకా మనకు మంచిదండి కాళ్ళకు పసుపు. ఇట్లా మంగళవారం కొన్ని వారంలో ఒక 2 రోజులైనా అట్లనైతే కంపల్సరిగానైతే రాసుకోవాలండి నిండుగా కాళ్ళకైతే. ఇట్లా ముగ్గైతే వేసుకుంటాను ఉన్నానండి నేను. ముగ్గు వేసుకున్న తర్వాత ఈరోజైతే ఇంకా నేను కలర్స్ వేసుకోవాలనుకుంటున్నా మధ్యలో. ఇంకా యెల్లో కలర్ కానీ, ఇంకా పింక్ కలర్స్ కానీ ఇట్లనైతే కలర్స్ అన్నీ అయితే నేను ఒక బాక్స్లో వేసి అయితే పెట్టుకుంటానండి. ఎందుకంటే మనం ఒక కలర్ తీసుకొస్తే మళ్ళీ ఇంకా అన్ని కలర్స్ కావాలనిపిస్తాయి కదా, బాక్సే తీసుకొచ్చుకుంటే కావాల్సిన కలర్స్ అన్నీ వేయొచ్చని ఇట్లనైతే కలర్స్ అన్నీ ఒక బాక్స్‌లోనైతే వేసి పెట్టుకుంటానండి. నేను ఈ ఇయర్‌కి సరిపడే కలర్స్ అయితే ఇంకా సంక్రాంతి అప్పుడు కొంటే మళ్ళీ సంక్రాంతి వరకైతే వస్తూనే ఉంటాయండి. ఇంకా కేజీ కేజీ తీసుకుంటా కలర్స్ అయితే. ఇంక అప్పటి వరకు సరిపోతూనే ఉంటాయి. ఇట్లా మామూలుగా ఫ్రైడే కానీ, ఏదైనా పండగలప్పుడు కానీ ఇట్లనైతే వేస్తూనే ఉంటా. ఇంకా గడపనైతే ఇట్లా పూలతోటి కూడా అలంకరణ చేసుకున్నానండి. ఇందాక కోసిన చక్రం మల్లెలను, గులాబీ, చామంతి పూలతోటైతే ఇట్లనైతే నిండుగానైతే అలంకరణ చేసుకున్నానండి. ఇంక ఇట్లా గడపను చూస్తేనే అమ్మవారికి ఆహ్వానం పలికినట్టు కనిపిస్తుందండి. ముగ్గులతోటే మనకు వాకిట్లో ముగ్గు కానీ, గడప మీద ముగ్గు కానీ ఇట్లనే అయితే అమ్మవారి పాదాలైతే వేసుకున్నాను. పాదాలను కూడా ఇట్లా నిండుగా పూలతోటైతే అలంకరణ చేసుకున్నాం. ఇంకా తర్వాత వచ్చేసి అయితే అమ్మవారికి ఈరోజైతే రవ్వ కేసరి అయితే ప్రసాదం చేసిన అన్నపూర్ణమ్మకి, ఇంకా అమ్మవార్లకు, అయ్యవార్లందరికీ. ఇంకా పూజ అయితే ఇట్లా చేసుకుంటున్నానండి. ముందుగానైతే కామాక్షమ్మ దీపం అయితే వెలిగిస్తున్నా. ఇంకా కామాక్షమ్మను కూడా ఈరోజు సన్నజాజి మాలతోటి ఇట్లనైతే అలంకరణ చేసిన. ఇంకా లక్ష్మమ్మ వారిని అయితే చామంతి మాలతోటి అయితే అలంకరణ చేసిందండి. ఇంకా అన్ని అమ్మవార్లను, అన్నపూర్ణమ్మను కూడా సన్నజాజి మాలతోటి, ఇంకా లక్ష్మీ అమ్మవారిని కూడా సన్నజాజి మాలతోటి, ఇంకా అన్ని అమ్మవార్లను చామంతి, గులాబీలు అన్ని పూలతోటి అయితే ఇట్లనైతే అలంకరణ చేసుకున్నానండి. ఎంత అలంకరణ చేసుకుంటే మనకైతే అంత ఆనందంగా అనిపిస్తుందండి. పూలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి ఇంకా మనకు ఇట్లా అలంకరణ చేస్తే ఇంకా మంచిగా కనిపిస్తూ ఉంటాయి. కొన్నిగానైతే చక్రం మల్లె పూలు అయితే పెట్టేసిందండి. ఎందుకంటే ఇంకా నేను పుష్పార్చన చేయాలని ఇంకా ఆ పూలనైతే నేను పక్కన పెట్టేసుకున్నానండి. ఈరోజైతే అమ్మవారికి పుష్పార్చన చేస్తానండి. ఎందుకంటే మనకు ఎక్కువ పూలు అట్లా ఏం దొరకాయి కదా అని పుష్పార్చన అట్లా చేయడానికి. ఎప్పుడన్నా పారిజాత పూలు అప్పుడు కూడా చేస్తానండి. అవి కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి ఇంకా ఆ పూలతోటి అయితే అర్చన చేసుకుంటాం. ఇంకా చామంతి, గులాబీలు అంటే ఇంకా మనం కొనుక్కొస్తాం కాబట్టి ఇంకా అన్ని పూలు అయితే రావు కాబట్టి ఇంకా పుష్పార్చన అయితే ఎక్కువ చేయం కదా. ఈరోజైతే ఎక్కువ పూలు తీసుకొచ్చిన కాబట్టి ఇంకా పూలతోటి అయితే ఈరోజైతే పుష్పార్చన చేసుకుంటాం. ఈరోజైతే కామాక్షమ్మని అయితే ఇట్లా నిండుగానైతే అలంకరణ చేసిందండి లక్ష్మమ్మ వారిని. ఇంక ఇది అయితే ఆషాఢంలో చివరి వారం అండి, ఇంకా శుక్రవారం. ఇంకా వచ్చేది అయితే శ్రావణ శుక్రవారం అండి. ఇంకా అప్పటి నుండి అయితే ఇంకా విశేషంగానైతే పూజలు చేసుకుంటామండి. ఇంకా అమావాస్య అయితే ఆదివారం అవుతుంది కాబట్టి సోమవారం నుండి ఇంకా శ్రావణం స్టార్ట్ అవుతుంది. ఇంకా శ్రావణంలో మొదటిదైతే సోమవారం అయితే స్టార్ట్ అవుతుందండి. ఇంకా ఆ రోజే ఇంకా పటాలు కడుగుడు, పూజ గది క్లీనింగ్ అన్నీ అయితే ఇంకా నేనైతే మండేనే చేస్తానండి. ఎందుకంటే ఇంకా అమావాస్య తెల్లారే ఎప్పుడైనా నేనైతే ఇట్లా దేవుడి పటాలు అట్లనైతే క్లీనింగ్ చేసుకుంటా అనుకుంటున్నాను. ఇంకా ఆ రోజైతే ఇంకా ఎర్లీ మార్నింగే లేస్తే ఇంకా పూజ తొందరగా కంప్లీట్ అవుతుందండి. ఎందుకంటే ఫోటోలు కడిగిన రోజు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి. ఇంక ఈరోజైతే నేను పుష్పార్చన చేసుకోవడానికైతే ఇట్లా ఒక ప్లేట్లోనైతే ఇంకా 2 తమలపాకులను, ఇంకా అమ్మవారి కాయని తీసుకున్నా. ఇక్కడ పసుపు, కుంకుమ, అక్షంతలు, ఇంకా పువ్వులు ఇట్లా పెట్టేసుకొని ఇంకా పుష్పార్చన కోసం అని అయితే ఇంకా అమ్మవారి అష్టోత్తరం అయితే చదువుకుంటున్నానండి. లక్ష్మమ్మ వారి అష్టోత్తరం ఈరోజు. ఇంక ఇవైతే 108 పూలు అండి. 108 పూలు ఇంకా అమ్మవారికి
ఇట్లనైతే ఇంకా అష్టోత్తరం చేస్తూ ఉన్నాం. చాలా పూలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇంకా పూలతోటి అయితే అష్టోత్తరం చేసుకున్నానండి, పుష్పార్చన. ఇట్లా అన్నీ ఇంకా అమ్మవారికి ఇట్లా పుష్పార్చన అయితే చాలా ఇష్టం అండి. అందులో ఇంకా వైట్ పూలు అంటే అమ్మవారికి అయితే చాలా ఇష్టం. పింక్ పూలైనా, వైట్ పూలైనా, రెడ్ అయినా, గులాబీలు అలాంటివి అయితే లక్ష్మీ అమ్మవారికి కానీ అన్ని అమ్మవార్లకైనా చాలా ఇష్టం అండి. ఇంక ఈరోజు అయితే వైట్గా కనిపిస్తుందండి. ఇట్లనైతే ముందు అమ్మవారి ముందు అయితే కామాక్షమ్మ ముందు, ఇంకా కామాక్షమ్మనైతే నేను ఒక అమ్మవారి లాగానే కొలుస్తానండి, దీపంలాగా ఏం చూడను. ఇంకా కామాక్షమ్మ దీపాన్ని వెలిగించుకుంటే మనం ముగ్గురు అమ్మవార్లకు పూజ చేసినట్టు అండి. కామాక్షమ్మని పూజిస్తే ఇంకా ఇట్లా పుష్పార్చన అయిపోయినాకనైతే ఇట్లా పచ్చకర్పూరం తీసుకొని ఇంకా అమ్మవారి దగ్గర దీపాలల్లో ఇంకా అంతా వేయాలండి. ఎందుకంటే అమ్మవారికి సుగంధభరితమైనవి ఇష్టం కాబట్టి జవ్వాది కానీ పచ్చకర్పూరం కానీ ఇట్లనైతే వేసుకోవాలండి మనం. ఇంకా మనం పూజ చేస్తూ ఉంటే మన మనసు కూడా ఇంకా ఆ పని చేయాలి, ఈ పని చేయాలని ఎటు పోకుండా మనకి ఇక్కడనే లగ్నమైనట్టు ఉంటుందండి ఇంకా స్మెల్ వలన. ఇంకా దాని తర్వాత అయితే ఇక నేనైతే ధూపం వేసుకున్నానండి. ఇంకా అమ్మవారికి ప్రతి ఫ్రైడే అయితే ధూపం వేసుకుంటాం. మంగళవారం, ఫ్రైడే, ఇంకా ఆదివారాలు, ఇంకా వీలు ఉన్నప్పుడు అమావాస్యకు, పౌర్ణమికి అట్లనైతే ఇంకా ధూపం అయితే ఇల్లంతా వేస్తూ ఉంటాం. ఇక్కడనైతే ఇంకా అమ్మవారికి ఈరోజైతే రవ్వ కేసరును బనానాలు అయితే పెట్టుకున్నానండి ఇంకా నైవేద్యంగా. ఇక్కడనైతే పూజ అయితే ఇట్లా అయిపోయిందండి. ఎంత పూజ చేసుకుంటే అంత ఆనందంగా అనిపిస్తుంది. ఇంట్లో కూడా మంచిగా పాజిటివ్ అనిపిస్తుందండి. ఏదైనా నెగిటివ్ ఉన్నా కూడా పోతుంది. ఎందుకంటే అప్పుడప్పుడు ఇంట్లో ధూపం వేస్తూ ఉండాలి. ఎందుకంటే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుంది, పాజిటివ్ అనిపిస్తుంది. కాబట్టి ఇంట్లో పూజ, నిత్య దీపారాధన, ఇట్లా నైవేద్యాలు ఇట్లా ఉంటేనే ఇంట్లో కూడా మనం బాగుంటాము. మనం బాగుంటేనే ఇంట్లో అందరూ కూడా బాగుంటారండి. ఇంకా ఇక్కడనైతే పూజ అయిపోయింది. అయిపోయినాకనైతే ఇంకా హారతి ఇచ్చేసిన. ఇంట్లో పూజ అయిపోయాక నేనైతే తులసమ్మ దగ్గర చేస్తానండి. ఇంకా తులసమ్మకు కూడా కలర్ వేసుకోవాలి. ఇంకా గడపకున్న తులసమ్మకైతే ఇంకా మండే కానీ ఇంకా బుధవారం కానీ నేనైతే ఇంకా కలర్స్ తెచ్చుకొని వేస్తాను. ఇంకా వరలక్ష్మి వ్రతం వరకు అయితే మొత్తం కలర్స్ అయితే వేసుకోవాలండి. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయినాకనైతే ఈరోజు మహాలక్ష్మి అష్టకం అయితే చదువుకుంటున్నానండి. ప్రతి ఫ్రైడే కానీ లక్ష్మమ్మ అష్టకం కంపల్సరీగా చదువుకోవాలండి. ఇంకా చదువుకోవడం వీలు కాకపోతే ఇంకా మనం సెల్ ఫోన్లో కానీ ఇంకా ఇట్లా టీవీలో కానీ పెట్టుకుంటే కూడా ఇంట్లో బాగుంటుందండి. ఇట్లా రోజుకొక్కసారైనా ఇట్లా వింటూ ఉండాలి. ఇంకా లలిత సహస్రనామాలు కానీ ఇంకా మణిద్వీప వర్ణన కానీ ఇట్లా ఈ మహాలక్ష్మి అష్టకం, అష్టలక్ష్మి అష్టకం ఇట్లా అన్నీ మా స్తోత్రం ఇవన్నీ చదువుకుంటూ ఉండాలండి టైం ఉన్నప్పుడైతే. ఇంకా టైం లేదు అనుకుంటే నేనైతే సెల్లో పెట్టుకొని అయితే ఇంకా నా పని అయితే నేను చేసుకుంటూ ఉంటా అవి వినుకుంటూ. ఇక్కడనైతే ఇవి 11 లైన్స్ అయితే ఉంటుందండి మహాలక్ష్మి అష్టకం. ఇంకా రోజు ఒక్కసారి చదువుకుంటే చాలా మంచిదండి ఇది. ఇంకా వీలు కాకపోతే ఫ్రైడే రోజైనా చదువుకోవచ్చండి. ఇంక ఇదైతే మన దీపవర్ణన అండి. ఇదైతే ఇంకా ఫ్రైడే రోజు కానీ మంగళవారం కానీ నేను 9 సార్లు అయితే చదువుకుంటే చాలా మంచిదండి. కానీ ఇంకా వీలు కాకపోతే ఒక్కసారైనా చదువుకోవచ్చండి. నేనైతే మన దీపవర్ణన అయితే పూజ 2 సార్లు అయితే వేసినండి. అందుకే ఇంక ఈ బుక్ అయితే మొత్తం పసుపుగా అయిపోయింది. ఎందుకంటే అప్పుడు అక్షంతలు, కుంకుమ అన్నీ పట్టేసుకొని మళ్ళీ బుక్ ముడతాం కాబట్టి మొత్తం పసుపు అయితే అంటేసిందండి ఇక్కడ. ఈరోజు అయితే ఒక్కసారి అయితే చదువుకుందామని నేనైతే ఇట్లా చదువుతున్నానండి. ఇంకా మనం అప్పుడప్పుడైతే ఇట్లా ఏమన్నా చదువుకుంటూ ఉంటే మనకు కూడా మనసు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఇంక ఇదైతే 32 లైన్స్గానైతే ఉంటుంది. ఇంకా చివరి రెండు అయితే రెండు 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 సార్లు అయితే చదువుకోవాలండి. ఇంక ఇంట్లో పని, టిఫిన్, వంట పని అంతా అయిపోయాక ఇంక ఈరోజు అయితే ఇంకా మగ్గం వరకు మళ్ళీ స్టార్ట్ చేసిండండి ఇంట్లో. ఇంక ఈరోజు 2 డేస్లో అయితే మొత్తం కంప్లీట్ చేసి అయితే ఇంకా అక్కకైతే ఇచ్చేయాలండి.
చాలా రోజులైతుంది. ఇంకా పాపం ఆమె అడగట్లేదు కానీ ఇంకా నేనే అసలు లేట్ చేసిన అటు ఇటు తిరగడం, పాపను పంపియడం. ఇంక బ్లౌజ్ కుట్టేసిన తర్వాతనైతే ఇంకా వరలక్ష్మి వ్రతానికి నాది కూడా ఒక బ్లౌజ్ కుట్టుకోవాలండి. ఇంకే 2 డేస్లో అయిపోతుంది. తర్వాత అయితే ఇంకా నాది కుడతానండి. ఈరోజు అయితే ఇంతే వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.